తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనేది ఇవాళ చివరి దశకొచ్చేసింది. సో మరి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఖైరతాబాద్ జోన్‌లో ఉన్నాము. ఈ ఖైరతాబాద్ జోన్‌లో ఏ వార్డ్ దగ్గర ఉన్నాము? అండ్ ఆ వార్డ్‌లో ఎంతవరకు అప్లికేషన్స్ వచ్చాయి? అండ్ మోర్ ఓవర్ 8 డేస్‌లో అప్లికేషన్స్ ఎలా వచ్చాయి? అండ్ పర్టిక్యులర్‌గా లాస్ట్ డేలో అప్లికేషన్స్ ఎలా వచ్చాయనే వివరాలు ఇప్పుడు మనతో ఉన్న ఏఈ భాస్కర్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు మొత్తం అప్లికేషన్స్ ఎలా వస్తున్నాయి? అంటే ఈ పర్టిక్యులర్ ఖైరతాబాద్ జోన్‌లో ఈ వర్డ్‌ని ఏమంటారు? ముఖ్యంగా ఇది ఖైరతాబాద్ జోన్‌లో మన ఖైరతాబాద్ సర్కిల్. ఇది వార్డు అనేది 91A అంటే ఇది ఖైరతాబాద్ శాఖా గ్రౌండ్ అనేది ఈ యొక్క కేంద్రానికి కేటాయించబడింది. ముఖ్యంగా అయితే ఇది ఖైరతాబాద్ సర్కిల్‌లో ఉంటుంది. ఇప్పటి వరకు మొత్తం ఈ 8 రోజులు అంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ఖైరతాబాద్ ఈ వార్డ్‌లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? సుమారుగా డే వైజ్ చూసుకున్నట్లయితే మొత్తానికి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక సుమారు 5,000 వరకు అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు 12 గంటల రిపోర్ట్ తీసుకున్నట్లయితే మనకు ఒక 150 వరకు మనకు దరఖాస్తులు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ఇది ఒక అభ్యాస్తంతో పాటు అదేవిధంగా మన కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ వాళ్ళని కూడా తీసుకునడం జరుగుతుంది. మొత్తంగా మళ్ళీ సాయంత్రం వరకు కూడా సాయంత్రం ఏ టైం వరకు ఉంటారు? ఇంకా ఎన్ని అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తారు? ప్రతిరోజు యాక్చువల్లీ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేము పనిచేస్తున్నాము. ఈ 5 గంటల వరకు మనకు సుమారుగా ఈ రోజు 130, 150 వచ్చినాయి. సుమారుగా చివరి రోజు కాబట్టి మిగిలిన వాళ్ళు కానీ ఈ యొక్క కాలనీలు ఒక డే వైజ్ కేటాయించబడింది. ఇలా తాజ్ ఎన్క్లేవ్ అని ఒకటి ఉంది. ఆ ఎన్క్లేవ్ కాకుండా మిగతా ఒక 6 రోజుల కిందటువంటి ఎవరైతే మిగిలిన వాళ్ళు ఏమైనా రిఫ్రెష్ రాని వాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే రావచ్చు. సుమారుగా మా అంచనా ప్రకారంగా వస్తే ఈ రోజు ఒక 300-400 మంది రావచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు ఈ వార్డ్ ప్రకారం మీరు 4,000, 5,000 వరకు వచ్చాయని అంటున్నారు కదా. ఈ ఖైరతాబాద్ జోన్ మొత్తం అంచనా వేస్తే దాదాపు ఎన్ని అప్లికేషన్స్ వస్తుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సుమారు ఇది ఇప్పుడు ఈ యొక్క వార్డు ఇది ఒక చిన్న వార్డు తీసుకున్నట్టయితే శాఖా గ్రౌండ్ తీసుకుంటే సుమారు 5,000 ఈ రోజు వరకు అయింది. అట్లా మనకు మొత్తము ఖైరతాబాద్ సర్కిల్లో అన్ని సుమారుగా చూసుకుంటే 1,00,000 పై అప్లికేషన్స్ రావచ్చు అని అంచనా. అయితే ఇప్పుడు మొత్తం ఈ అప్లికేషన్స్ అన్ని స్వీకరించిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఎవరికి పంపిస్తుంటారు? మేము ఇది సాయంత్రం పూట అయిపోగానే 5 o'clock అయిపోగానే రిపోర్ట్ కన్సల్టేషన్ చేసుకొని మా డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ గారికి మేము అప్పచెప్పడం జరుగుతుంది. దాని నుంచి సారు వారు మరి పై వాళ్ళకు ఏ విధంగా అప్డేట్ చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు చర్యలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనుకుంటున్నాను. సుమారుగా ఇవన్నీ అప్డేట్ అనేది డే వైజ్ అప్డేట్ చేద్దామని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మా కమిషనర్ ఆదేశాల మేరకు మరి కొనసాగుతుంది. రేపటి నుంచి కూడా అప్డేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేయిస్తారని అనుకుంటున్నాం. అంటే ఈ దరఖాస్తుల స్వీకరించడం అనే కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే డేటా ఎంట్రీ అంతా చేస్తున్నారు కదా, అది కూడా మీరే దగ్గర నుండి చేయిస్తున్నారా? అయితే లేదు, అది మా కమిషనర్ గారు జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇప్పుడు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూర్తిగా అన్ని సర్కిళ్ళు, ఇప్పుడు ఖైరతాబాద్ సర్కిల్ ఉంది, జూబ్లీ హిల్స్ సర్కిల్ ఉంది, అదేవిధంగా మెహదీపట్నం, కార్వాన్, గోషమాల్, ఈ 5 సర్కిళ్ళు మన జోనల్ కమిషనర్ సార్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఆ సారు రేపటి నుండి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సర్కిల్ నుంచి ఒక్కొక్క కౌంటర్లు ఎన్ని కౌంటర్లు ఉన్నాయో ఆ కౌంటర్ వైజ్గా ఈ యొక్క అప్డేషన్ అనేది రేపటి నుంచి జరగవచ్చని అంచనా. మీ ఐడియా ప్రకారం ఇప్పుడు మొత్తానికి పబ్లిక్ అందరూ కూడా వస్తున్నారు, అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు, మీకు ఇస్తున్నారు, నెక్స్ట్ వాటిని డేటా ఎంట్రీ చేస్తారు. వీటన్నిటిని అమలు చేసే పద్ధతి ఎలా ఉండబోతుందని మీ అవగాహన? అది మాకు తెలిసినైతే పై అధికారులు తీసుకునే నిర్ణయం. అది మా వరకు ఓన్లీ అప్లికేషన్ ఫామ్స్ రిసీవ్ చేసుకోవడం. అంటే అలా కాకుండా నేను అనేది ఇప్పుడు ప్రతి ఇంటికి ఇప్పుడు మా గృహలక్ష్మి పథకం కింద, మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మహిళలకు వెళ్తా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఈ ఆధారాల ప్రకారం వాళ్ళ అకౌంట్లోకి డెబిట్ చేస్తారా? ఎలా అనేది మీకు ఎలా తెలుసు? వాళ్ళను వాస్తవానికి అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళకు రసీదు ఇచ్చాము. ఒకవేళ మా కమిషనర్ ఆదేశాల మేరకు ఎవరన్నా వెరిఫికేషన్ ఆఫీసర్ని నియమించవచ్చు. ఇప్పుడు ఈ రానున్న కాలంలో వాళ్ళని వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కానీ వాళ్ళకు బెనిఫిషియర్గా ఏ విధంగా అందజేస్తారని మన ప్రభుత్వం నిర్ణయించాల్సిందే. అది ఇంతవరకు మాకు అప్డేట్ లేదు. అంటే ఈ అప్లికేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఈ ఒక సైడ్ డేటా ఎంట్రీ జరుగుతుంటే ఇంకో సైడ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెరిఫికేషన్స్ కూడా చేస్తారా?
అది పూర్తి అయిన తర్వాత ఈ రోజుకు చివరి రోజు కాబట్టి దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు చివరి రోజు తీసుకున్న తర్వాత మరి మా జోనల్ కమిషనర్ కానీ మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు ఏ విధంగా ఉంటుంది అనేది కార్యాచరణ మా కమిషనర్ గారు తెలియజేస్తారు. దాని ప్రకారంగానే ఒక స్టెప్ బై స్టెప్ అనేది ముందుకెళ్తుంటది. ఇక మరి ఇక్కడ అప్లై చేసుకున్న దరఖాస్తు ఇచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఈ 6 గ్యారంటీ పథకాలలో ఏ పథకాలను ఎక్కువగా అందరూ కూడా టిక్ చేయడం జరిగింది? ఎక్కువ ఇప్పుడు 5 పథకాలలో ముఖ్యంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది ఒకటి. ఫస్ట్ వచ్చేసి ప్రతి నెల ఆర్థిక సాయం మహాలక్ష్మి పథకం యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకం, ఈ 3 పథకాలను ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కువగా అంటే ఇప్పుడు కొంతమంది అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్కువ స్వీకరిస్తున్నాం. వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అయితే 3 పథకాలు మాత్రం మహాలక్ష్మి, గ్యాసు, అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు, గృహజ్యోతి అనేది పథకాల మీద ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. మరి ఈ పథకాలకి ఏ ఫామ్స్ అనేవి వాళ్ళందరూ సబ్మిట్ చేయాల్సింది ఖచ్చితంగా తప్పనిసరి సబ్మిట్ చేయాలి, లేకపోతే అది వర్తించదు అనడానికి మాకు వచ్చిన పై ఆదేశాల మేరకు అయితే కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆ కాలనీకి సంబంధిత ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు, ఈ రెండింటిలో ఏది ఒకటి ఉన్నా ఖచ్చితంగా మేము స్వీకరిస్తున్నాం. ఈ రెండిట్లో ఏదన్నా రెండు ఉండాలి, కానీ ఏది ఒకటి ఉన్నా కానీ మేము దరఖాస్తుని వెనుక పంపించకుండా ఖచ్చితంగా వాళ్ళను రిసీవ్ చేసుకుంటున్నాం. దరఖాస్తు చేసుకోమని చెప్పి వాళ్ళ నుంచి దరఖాస్తు నమోదు చేసుకునే విధంగా మేము రిసీవ్ చేసుకుంటాం. ఇక మరి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి 4 నెలల్లో ప్రారంభం అవుతుందని అంటున్నారు. అది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంటాయా? మాకు తెలియదు. పై ఆదేశాలు మరి ఏముంటాయో, ప్రభుత్వం ఏది నిర్ణయిస్తుందో తెలియదు. దాన్ని బట్టి మా పై ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా చేస్తాం. సో మొత్తంగా ప్రజల స్పందన ఎలా ఉంది ఈ పర్టికులర్ ఏరియాలో చూసుకుంటే? దాన్ని బట్టి మిగతా అన్నిట్లలో కూడా మనం అంచనా వేయచ్చు. ప్రజల స్పందన ఎలా ఉందంట? చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఏమున్నదో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం గురించి అయితే ప్రతి ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్క దరఖాస్తును వాళ్ళకు అందజేసి వాళ్ళ కళ్ళ ఉన్న ఆనందం వెలువరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఒక్కొక్క హౌస్ నుంచి వాళ్ళకు అవసరమైన ఏంటి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి దరఖాస్తు చేసుకొని వాళ్ళ సంతోషం విన్నవించుకుంటారు. వస్తాయా, మాకు బెనిఫిషియరీ వస్తాయా అని మమ్మల్ని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి, అడుగుతున్నారు. వస్తాయమ్మా ఖచ్చితంగా అని భరోసా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. వాళ్ళ సంతోషం అయితే ఏకీభావంగా మనం స్వీకరించాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మొత్తంగా ఇది అంటే ఇక్కడ ఖైరతాబాద్ జోన్ లో కొన్ని వార్డ్స్ లో పరిస్థితి ఇలా ఉంది. మనకి చివరి రోజు కాబట్టి ఎక్కువగా తాకిడి ఉంటుంది అనుకున్నారు, కాకపోతే ఒక మోస్తరుగా ఉంది. సో మొత్తంగా మొదటి 4 రోజులుగానే ఎక్కువగా తాకిడి ఉన్నట్టుగా ఇక్కడ ఇతర సహాయకులందరూ కూడా చెప్తున్నారు మనకి. కాబట్టి మొత్తానికి ఈ పరంగా చూసుకుంటే తెలంగాణ మొత్తంలో కూడా గమనిస్తే అధికారులు దాదాపు 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయని కూడా మనకి తెలపడం జరిగింది. సో ఇటువంటి మరిన్ని అంటే వీటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ వాటన్నిటిని డేటా ఎంట్రీ చేయడం, వివరాలన్నింటినీ కూడా మనకి తదుపరి అందించే అవకాశాలు ఉంటాయి. వీడియో జర్నలిస్ట్ యాదగిరితో భవ్యశ్రీ, మైక్ టీవీ.